వరకు దాంట్లో టీచర్లు లేరు అండ్ స్టూడెంట్స్ కూడా లేరు. కాబట్టి అది ఎలిజిబుల్ ఫర్ క్లోజ్, టెంపరరీ క్లోజ్ కింద మార్క్ చేస్తారు, పర్మనెంట్ క్లోజ్డ్ కాదు. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పిల్లలు వచ్చి ప్రిపరేషన్ సెక్షన్ ఓపెన్ చేస్తే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాం. ఇక శాంక్షన్ పోస్టుల విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్లే నేను మా లెవెల్లో, స్టేట్ లెవెల్లో మేము మెయింటైన్ చేస్తాం, మీరు మీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఆ స్కూల్స్ గురించి మెయింటైన్ చేయండి. ఓకే. ఇంకా ఏమో దీంట్లో అంటే ఎవరు దాంట్లో టీచర్ పోస్టులు శాంక్షన్ ఉన్నా జీరో ఎన్రోల్మెంట్ ఉంటే క్లోజ్ చేయాలనా సార్? టీచర్ శాంక్షన్ పోస్ట్ జీరో ఎన్రోల్మెంట్ అయింది, శాంక్షన్ ఉంటే ఏం చేస్తాం? ఆ టీచర్ కూడా ఎవరు శాలరీ క్లెయిమ్ చేస్తలేరు, పని చేస్తలేరు అంటే ఎవరు డ్రా చేస్తలేరు శాలరీ. దాంట్లో కొరకని 14 వర్కింగ్ ఉంటే మాత్రం చేయొద్దు. చేయలేదు, నేనే తీసేసిన. అలాంటి స్కూల్ లేదు దీంట్లో. అలాంటి స్కూల్స్ మీకు ఇవ్వలే నేను. ఈ జీరో టీచర్ వర్కింగ్ ప్లస్ జీరో స్టూడెంట్ రెండు ఇవి. కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు డైస్లో తప్పు కొట్టినా అంటే కూడా నేను క్లోజ్ చేసేస్తాను అంతే. నేను ఆల్రెడీ ఇది మెయిల్ పెట్టాలా, ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మెయిల్ పెట్టాలి. లాస్ట్ మూమెంట్లో ఒక స్టూడెంట్ మర్చిపోయిన, ఒక టీచర్ ఉన్నాడు కానీ ఆయన డిప్యుటేషన్లో ఉండి ఆ స్కూల్లో ఎంట్రీ చేసినట్టు చేయండి, ఇదైతే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను మార్చుకుంటే ఆ టీచర్ని ఒకరోజు టైమే కాదు, ఒక గంట కూడా టైం లేదు. కాబట్టి దీన్ని క్లోజ్ చేసేది. మీకు ఏమన్నా నిజంగానే ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పి, నేను ఏమన్నా తప్పు చేసిందో ఒకసారి చెక్ చేసుకోవడానికి పెట్టానండి. యాజ్ పర్ యూడేస్లో ఈ రోజు వరకు ఏమున్నాయి. ఇంకొకటి, నాకు కొందరు కొంచెం ఇమీడియట్గా రెస్పాండ్ ఇవ్వండి. ఇక్కడ అర్థం కాదు, ఇవి ఎందుకు పెట్టిరు మీరు, నాకు అర్థం కాలేదు. ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, మీరు అందరూ పాతోళ్ళే. ఈ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ జీరో ఉంటే ఇంతవరకు ఎందుకు క్లోజ్ చేయలే మీరు? ఎందుకు దీని ఏం చేసుకనిక పెట్టిరు? మొన్ననే ఇన్ని రోజులు ఎంటబడ్డ ప్రైవేట్ స్కూల్ అంటే ఎంటబడినందుకు చేసిరు, ఇది కూడా ఎంటబడాలా? ఆ రోజు మీటింగ్లో క్లియర్గా చెప్పిన నేను, అదర్ దాన్ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎయిడెడ్ ఏ ఉన్నా క్లోజ్ చేయండి అని. ఇన్ని రోజులు ఇట్లా అంతా పెట్టేసుకుంటే ఎట్లా? ప్రతిదీ మరి స్పూన్ ఫీడింగ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇది మీ ఎంతకి మీరు ఒకసారి చెక్ చేసుకోరా? ఒక్కసారి కూడా జీరో ఎన్రోల్మెంట్ ఏమున్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది. దీనిలో మనం అంటే గవర్నమెంట్ లోకల్ వర్క్ స్కూళ్ళకి ఆర్డర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తాం, దానికి రెస్పాన్సిబుల్. దీనిలోకి మళ్ళీ దీనిలో టీచర్ పెట్టిరు, ఏం చేయరు, ఇవి కూడా క్లోజ్ చేస్తున్నాం. ఏమన్నా ఉందా మీకు? ఆదిలాబాద్ ఎవరు? మంచిర్యాల వాళ్ళు ఎవరు మాట్లాడేది? आदिलाबाद सर गुड आफ्टरनून। पूरे जीरो एनरोलमेंट है ना जी? हाँ सर ये ट्राइबल वेलफेयर का अभी तक वो नहीं करे सर, क्लोज कर देंगे सर, टेम्पररी क्लोज। ये टीचर्स बता रहा तो सर वो सिंगल 1 2 1 1 नहीं, उन लोग ड्रॉप बॉक्स में आते कहीं भी वर्किंग टीचर जनरेट లేదు కదా, జనరేట్ ఆప్షన్ లేదు కదా. మెయిల్ పెడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాడు చేస్తాడు టెంపరరీ ड्रॉप बॉक्स में रहता। దీనిలో ఎందుకు పెట్టుకున్నారు? ओके सर, एक बार वेरीफाई कर लेते। ओके सर, ओके सर, ये फाइल शेयर कीजिए ना सर। पूरा आज का एनरोलमेंट है पूरा, ये मैं शेयर कर दे रहा हूँ आपको। एक बार एनरोलमेंट है ना, ऑनलाइन से ले रहा हूँ मैं। नालगोंड ओके चारी సార్ నమస్తే సార్. జీరో ఎన్రోల్మెంట్ అయ్యే చారి? అవును సార్. మళ్ళీ ఏం చేసినావు చారి ఇన్ని రోజులు? నేను పెట్టిన సార్ మనం మళ్ళీ ఈ మధ్య నిన్నమనైనాయి సార్, 2 days అవుతుంది ఇవి. మనం ఆ రోజు 15 ఉంటే చేసినాం కదా సార్, అన్నిది చేసినాం, మళ్ళీ ఇప్పుడైనా సార్ ఇవి. రంగారెడ్డి నరేందర్ సార్, జీరో ఎన్రోల్మెంటే కదా సార్? ఏ స్కూల్ సార్? షేరింగ్ అవుతుంది కడతల్లో, గవర్నమెంట్ TWPS హన్మాస్పల్లి. అవును సార్, అది జీరో ఎన్రోల్మెంట్. ఏం చేసిర్రబ్బా, ఎందుకు? 3 ఏళ్ల నుంచి ఉంది జీరోనే, బట్ గవర్నమెంట్ అని ఉంది. గవర్నమెంట్ లేదు, అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ కాదు కదా. మళ్ళీ ఎందుకు 12 స్కూల్, దీని నుంచి PGI పడిపోతుంది, పెద్ద నేటివ్ అంత ఇది. సరే, ఇవైతే నేను క్లోజ్ చేపిస్తున్నా సార్. మంచిర్యాల 5 ఉన్నాయి TWPS జీరో ఎన్రోల్మెంట్. చేయాలా?
ఇవన్నీ క్లోజ్ చేసింటే అయిపోవు కదా, ఎన్ని రోజులు పెట్టుకున్నారని. ఓకే సార్, చేసేస్తాం ఈరోజు. 5 ఉన్నాయి. మీరు కరెక్టే, మీ 5 ఉన్నాయి. క్లోజ్ అవసరం మీ- లేదు. మీరు మీరు చేస్తారా? చేయండి 5 ఉన్నాయి. నేను నిన్ననే మొన్న ఆప్షన్ మీరు మొన్న అక్కడ కూడా మీకు ఆప్షన్ లేదు క్లోజ్ చేయి. ఇప్పుడు ఆప్షన్ ఎనేబుల్ చేయండి ఒక రోజు అంటే వాళ్ళు ఏముండే డై స్కూల్ పెట్టి నేను చేస్తాను ఆయన. మీరు చేసేయండి కరెక్టే. ఓకే. ఈ గవర్నమెంట్ లోకల్ బాడీలో ఇవన్నీ కూడా ఇప్పుడు మెయిల్ పెట్టినా మీకు బై 3 o'clock ఏదన్నా ఉంటే చెప్పండి. అందుకని అఫిషియల్గా మెయిల్ పెట్టినా. ఏదన్నా ఉంటే ఓకే సార్, నోటెడ్. తరోగా చెక్ చేసుకోరు. గవర్నమెంట్ లోకల్ బాడీ అండ్ ఎయిడెడ్. ఇంతకు ముందు చూడండి ఒకరు పెట్టారు, నాకేం పెట్టారంటే మీకు కనబడుతుంది ఇక్కడ. ఏది స్కూల్ విత్ 0 enrollment కెనాట్ బి సర్టిఫైడ్. ఇదేది ఎయిడెడ్ స్కూల్. ఇది పెడితే ఓన్లీ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఏం పెడుతున్నాయన, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ అలౌడ్ టు సర్టిఫై విత్ 0 enrollment. అంటే నేను ప్లీజ్ అల్లో ఎయిడెడ్ ఆల్సో పెట్టే వాళ్ళు తీస్తారో లేదో తెలియదు. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకో, అవి 0 enrollment కాదో ఒకసారి చూద్దాం. అది వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే అది కూడా, లేదంటే అది కూడా క్లోజ్ చేసి పడేస్తే అయిపోతుంది. నల్గొండ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినాయి సార్. ఎయిడెడ్ ఏం లేవని ఎయిడెడ్ మనం క్లోజ్ చేసినాం సార్ మొన్ననే. అయిపోయింది సార్ సో ఇది ఇంకోటి సర్టిఫికేషన్ లో ఏవైతే ఇష్యూస్, సపోజ్ ఇప్పుడు నరేందర్ సార్ పెట్టిండు, ఇప్పుడు ఉంది కదా ఇది. ఓకే, ఇది రికగ్నిషన్ ఇయర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్కూల్ డైరెక్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇప్పుడే చేసినాను. ఓకే, స్కూల్ డైరెక్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి అప్పుడు ఇది పోయింది. సో మీరందరూ మండల్ యూజర్ నుంచి ఇవన్నీ లొకేషన్ డీటెయిల్స్ అంటే ఏంది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ కూడా చెక్ చేసి క్లియర్గా సర్టిఫై చేయమని చెప్పండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫైల్ అండ్ ఇన్ఫ్రా కంప్లీట్ కావాలా, మండే రోజు బై మండే ఈవినింగ్ స్టూడెంట్ది కావాలి. కాబట్టి ఒక్కసారి మళ్ళీ దీన్ని కూడా సర్టిఫికేషన్ కూడా ఇది స్టూడెంట్ అప్డేషన్ లాగినట్టు లాగొద్దండి. సార్ స్టూడెంట్ది అప్డేషన్ అయినాక మళ్ళీ అపార్ అవుతుందా సార్, మళ్ళీ జనరేట్ అవుతుందా సర్టిఫికేషన్ చేసిన తర్వాత? సర్టిఫై చేసిన తర్వాత అపార్ జనరేట్ అవుతుందో కాదో తెలియదు. ఒక స్కూల్ ట్రై చేయండి, చూద్దాం. కాకపోతే లాస్ట్ టైం కాలే మరి, అందుకే అడుగుతున్నా. అందుకే సార్ కూడా కాదు ఇక. ఇప్పుడు కాదా సార్? వాళ్ళు అంటే మనం అందరికి టార్గెట్లు ఇచ్చినాం సార్ ఇక్కడ నల్గొండ వాళ్ళందరికీ. చిన్నవు కాదంటలేను, కాకపోతే జనరేట్ చేయండి. ఇప్పుడైతే ఆధార్ కార్డులు అయితే రావు కదా. ఓకే సార్. ఒక మెసేజ్ పెట్టండి, బిఫోర్ సర్టిఫైయింగ్ ప్లీజ్ జనరేట్ రిక్వెస్ట్ ఫర్ ది అపార్ ఓకే సార్. ఫర్ ది ఎలిజిబుల్ స్టూడెంట్స్ అని ఇమీడియట్ గా పెట్టేసేయండి. ఫస్ట్ అపార్ జనరేట్ చేసి పెట్టేసుకోండి. ఓకే లో పడితే వచ్చినట్టు వచ్చేస్తాయి. దాని ఓకే పక్కన మళ్ళీ ఒక 5 రోజులు 6 రోజులు ఉండొద్దు. మనం హౌ టు అప్డేట్ లాంగ్వేజ్ స్టార్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇది అదే మన స్కూల్ డైరెక్ట్ మాడ్యూల్లోనే చేయాలి. వాళ్ళు ఏదో పెట్టిరా. ఓకే, సో మనము యాక్చువల్గా నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి అందరికి అయింది. ఓకే, సో ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం పీజీలో ఉండి లాస్ట్ మూమెంట్లో అటెండ్ అయ్యారు. ఓకే, చెప్పారు మేడం ఇవి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అడిగితే జేడీ గారు చెప్పారు ఇవి అదర్ స్టేట్ ఉన్నాయని. సో అది రేజ్ చేసాం క్వశ్చన్. అయితే మిగతా స్టేట్స్ ఏదన్నా కానీ కూడా అన్ని హాలిడేసే వస్తున్నాయి మనకి. సోమ మంగళ బుధవారం తప్ప మళ్ళీ బేస్త శుక్రవారం వస్తుంది. మళ్ళీ సాటర్డే రోజు ఒక్కరోజు కానీ లీవ్ పెట్టారంటే అందరూ వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఈ నెల అసలు 4-5 days వర్కింగ్ డేస్ తప్ప ఏం లేవు. కాబట్టి దయచేసి మీరు దీన్ని నెగ్లిజెన్స్తోనే ఉండకండి, కంప్లీట్ చేసేసేయండి ఇమీడియట్గా. సర్టిఫై చేసి కూర్చుంటే అదే సార్, ఒకటి కొంచెం మీరు కన్ఫర్మ్ చేయండి. ఆ. మనకు వేరే జిల్లాల రిక్వెస్ట్ పెండింగ్ ఉన్నా, మన స్కూల్ రిక్వెస్ట్ వేరే వాళ్ళ జిల్లాకి పెట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేయకపోయినా సర్టిఫికేషన్ కావట్లేదని ఎంఐఎస్ కోఆర్డినేటర్ చెప్పారు. కాదు, రెండు క్లియర్ ఉండాలి కంపల్సరీ. మన ఒక వేరే డిస్టిక్ అంటే విత్ ఇన్ డిస్టిక్ అయితే మనం చేయిస్తాం, ఇబ్బంది లేదు. వేరే జిల్లా
Sir.